నమస్తే, కిరణ్ టీవీ లైఫ్కి స్వాగతం. నేను మీ స్వప్న. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు లా ఆఫ్ అట్రాక్షన్ మనీ మేనిఫెస్టేషన్ విజయ మీనన్ గారు. నమస్తే మ్యామ్. నమస్తే స్వప్న. బాగున్నారా? బాగున్నాను స్వప్న. మేడం, మీరు చెప్తున్న మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ అయితే చాలా మంది ఫాలో అవుతూ ఉన్నారు మ్యామ్. ముఖ్యంగా మనకు వచ్చేసి రేపటి నుంచి అంటే ఈ జూలై 28 నుండి అలానే 29 దాకా పౌర్ణమి గడియలు అయితే ఉన్నాయి మేడం. సో గురు పౌర్ణమి అనగానే ఎంతో భక్తి శ్రద్ధలతో అందరూ ఆచరిస్తూ ఉంటారు. ఈ పౌర్ణమి రోజున మేనిఫెస్టేషన్ పరంగా కూడా చాలా వైబ్రెంట్గా ఉంటుందని మీరు చెప్తూ ఉంటారు కదా మ్యామ్. అంత పర్వదినాన్ని మనం ఎలా ఉపయోగించుకోవచ్చు మేనిఫెస్టేషన్ కోసం, అదే మనీ కోసం ఏం చేయాలంటారు? మంచి రోజు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఇక్కడ స్వప్న మనకు గురువుకి త్రిమూర్తులకు ఉన్న ఆ పవర్ ని గురువుకి ఇచ్చారు. ఈ కలియుగంలో ఈ ప్రెసెంట్ సిచ్యువేషన్ లో గురువు అంటే చాలా ఇంపార్టెంట్ అయ్యారు. ఇక్కడ గు అంటే చీకటి, ఓకే, రు అంటే వెలుగుని చూపించేవారు. మన లైఫ్లో గురువుగా మనం ఫస్ట్ అనేది తల్లిని, అంతే, అమ్మనే కదా మీకు నేర్పించింది స్టార్టింగ్. కాబట్టి అమ్మని గురువుతో సమానం అంటారు. దాని తర్వాత మన ఉపాధ్యాయులు లేదా మన తండ్రి, మన పరిసరాల్లో మనము నేర్చుకున్న వాటిని మనము వాళ్ళని గురువుతో పోలుస్తాము. ఈ గురువు అనగానే ఎందుకు ఇది ఇంపార్టెంట్ అంటే ఒక వెలుగుని చూపించి, అంటే లైఫ్లో ఎన్నో విషయాలు మనకు తెలుసు కానీ సరిగ్గా ఆ గైడెన్స్ ఇచ్చేవాళ్ళు ఎవరు అని తెలియడం చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఇక్కడ ఆలోచించండి, ఒక్కసారి మనము ఏదో దారిలో వెళ్తూ ఉంటాం, అవును, కానీ ఒక్కసారి ఒక గైడెన్స్ ఇచ్చి మన లైఫ్లో అది టర్నింగ్ పాయింట్ అయ్యి నీ లైఫ్ని సక్సెస్ వైపు తీసుకెళ్లేది గురువు ఒక్కడే చేయగలుగుతారు. అంటే అందరూ ఎలా ఉంటారంటే కొంతమంది నువ్వు వెళ్ళిపో, ఏముంది వెళ్ళిపో వెళ్ళిపో అంటారు కానీ అక్కడ గైడెన్స్ ఉండదు. నువ్వు ఉబిలో పడిపోతున్నావా లేదా నీకు లైట్ ఉందా అక్కడ అనేది తెలియడం కష్టమైపోతుంది. అలాంటి టైంలో మీరు ఎప్పుడైనా చూడండి, గురువు అని మీ మనసులో అనిపించినప్పుడు మీ వైబ్రేషన్ అనేది, ఆ ఎనర్జీ అనేది వేరుంటుంది. కొంతమంది సందర్భాలు ఎలా ఉంటాయంటే స్వప్న ఎలా చెప్తారంటే నేను గివప్ చేస్తున్నాను, అప్పుడు ఒక గురువు వచ్చి నాకు ఈ జస్ట్ ఒక ఎప్పుడైనా ఏమంటారంటే టీచర్ ఎప్పుడు అపియర్ అవుతారు అంటే స్టూడెంట్ రెడీగా ఉన్నప్పుడు టీచర్ అపియర్ అయిపోతారు. అదే స్టూడెంట్ రెడీ అయిపోయారనుకో టీచర్ ఇంకా కనిపించరు. అంత ప్రాముఖ్యత గురువుకు ఉంది. సో ఇక్కడ మనము ఈ గురు పౌర్ణమినే ఎందుకు సెలబ్రేట్ చేసుకోవాలి గురువు కోసం? పౌర్ణమి అనగానే ఎప్పుడు నేను అంటూ ఉంటాను కదా, ఈ ఎనర్జీ చాలా బ్రైట్గా ఉంటుంది ఆ రోజు, మూన్, ఫుల్ మూన్ తో ఇంటెన్షన్ కూడా అంతే పవర్ఫుల్గా అది పనిచేస్తుంది. సో వేదవ్యాస మహర్షి మనకు ఆ పౌర్ణిమకే మనం ఆ గురువుని గుర్తు చేసుకునే రోజు కూడా. ఇక్కడ మనం మేనిఫెస్టేషన్కి ఎలా ఈ పవర్ని యూస్ చేద్దాం అని చెప్తాను. అవును, తప్పకుండా మ్యామ్. ఎందుకంటే పౌర్ణమి అనగానే మీరు మంచిగా ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఒక టెక్నిక్ అయితే చెప్తూనే ఉంటారు. సో ఈసారి కూడా తప్పకుండా మన ప్రేక్షకులు మీ టెక్నిక్ కోసం అయితే ఎదురు చూస్తూనే ఉంటారు. చెప్పండి మ్యామ్, ఏం చేయాలంటారు? ఎస్, సో ఫస్ట్ స్టెప్ మనము ఈ రోజు మీరు అన్నట్టు 28th ఈవినింగ్ నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే 6 తర్వాత సన్సెట్ తర్వాత మీరు 28th నుంచి 29th నైట్ 9 o'clock వరకు ఉంటుంది. ఎప్పుడైనా ఈ ఎనర్జీని మనం మేనిఫెస్ట్ చేయాలి అంటే 28th నైట్ కూడా యూస్ చేయొచ్చు, లేదా 29th నైట్ కూడా యూస్ చేయొచ్చు. ఎందుకంటే 1 డే 2 డే మనకు ఆ ఎనర్జీ అనేది ఉంటుంది మేనిఫెస్టేషన్స్కి. ఇలాంటి రోజు మీరు సెలెక్ట్ చేసి ఫస్ట్ స్టెప్ ఇస్ లెటర్ రాయండి గురువుకి. అంటే అది మనం ఏంటంటే వైబ్రేషనల్గా కనెక్ట్ అవుతాము. చిన్నప్పటి నుంచి మీకు తెలిసిన, మీకు నేర్పించిన, మీకు తెలియని వయసు నుంచి ఇప్పటి వరకు మీకు ఎలాంటి గైడెన్స్ ఇచ్చారో వాళ్ళకు ఒక లెటర్ రాయండి. ఓకే, సో గురువు అనగానే ఎల్లో కలర్కి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తాం. అవును, ఎల్లో ఈజ్ గురువు. సో మీకు అవుతే మీరు ఎల్లో పేపర్లో రాయండి. ఓకే, ఒక ఎల్లో పేపర్ తీసుకోవాలి. అది కాదు లేదు అంటే వైట్ పేపర్కి 4 దిక్కులా
టర్మరిక్ పెట్టేసుకోండి. ఓకే, పసుపు పసుపు పెట్టేసి చిహ్నంగా మనం ఎల్లోని సూచిస్తూ శుభ సూచకంగా మనం ఎలా పెడతామో అలా పెట్టి మీరు మీ లెటర్ ని రాయండి యూనివర్స్ తో. గురువుని ఎప్పుడైనా మనం తలుచుకుంటే ఏంటి లాభం అంటాం కదా, ఎందుకు అంటే ఒక్కసారి థ్యాంక్ యూ చెప్పామనుకో మన హార్ట్ చక్ర ఓపెన్ అయిపోద్ది. హార్ట్ చక్ర ఓపెన్ అయిందనుకోండి మనకి ఏంటి అందులో ఉంటుంది, లవ్, ప్రేమ, కేరింగ్, ఫర్గివ్నెస్, ఇవన్నీ యాక్టివేట్ అయిపోతాయి. సో ఈ పరిస్థితిలో అంటే ఈ కలియుగంలో మనం ఆషాఢ మాసం వచ్చే పౌర్ణమిని యూజ్ చేస్తే ఆ గురువుకి మనము థ్యాంక్స్ చెప్తున్నాము. ఎందుకంటే ఎన్ని కష్టాలున్నా అంటే ఎన్నో సతమతం అవుతున్న ప్రాబ్లమ్స్తో లైఫ్లో మనము నిలదొక్కుని ఉన్నామా లేదా, ఆ నిలదొక్కడంలోనే మీ అచీవ్మెంట్, సక్సెస్ అనేది ఎక్కడో కాదు మీలోనే ఉంది. కాబట్టి ఆ పవర్ని గుర్తించడానికి ఇలా మీరు లెటర్ టు మన గురువు అని రాసి మీకు తోచింది రాయండి. 5 minutes రాయండి. ఎప్పుడైనా ఫీల్ అవుతూ మంచిగా, అంటే మీరు ఆల్రెడీ వాళ్ళని పక్కన పెట్టి చూస్తే మాట్లాడుతున్నట్టు లేదా వాళ్ళ కాళ్ళు మొక్కుతున్నట్టు అలా ఆలోచిస్తూ రాయండి. సో ఇక్కడ మీరు సరెండర్ అయిపోతున్నారు ఆ గురువు బ్లెస్సింగ్స్కి. అంతే. ఓకే, ఆ తర్వాత మీరు ఏం చేయాలి అంటే ఇది చాలా పవర్ఫుల్ స్వప్న, మన ప్రేక్షకులకి చెప్తున్నాను. ఓకే, ఒక చక్రం అంటే దీన్ని ఫోకస్ వీల్ అంటారు. ఓకే ఓకే, సి లెటర్ రాసిన తర్వాతనే మన మేనిఫెస్టేషన్స్ అనేది స్టార్ట్ అవుతుంది. సో మీరు ఒక చక్రం ఆలోచించండి. చక్రానికి ఎప్పుడైనా ఒక రిమ్ ఉంటుంది, ఆ తర్వాత ఇలా స్పోక్స్ ఉంటాయి కదా, ఇవి మనము 12 వేసుకోవాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ఇలా వేసుకోవాలి. ఇక్కడ మీరు నేను ఎప్పుడైనా అంటాను ఫోకస్ పెట్టేటప్పుడు ఒక్క కోరికకి పెట్టుకోండి. ఓకే, ఇక్కడ నేను 1 crore అనుకుంటున్నాను అంటే ఇక్కడ మీ లక్ష్యాన్ని రాయండి. అంతే, మనం ఏదైతే అనుకుంటున్నామో మనకి అమౌంట్ అయితే అమౌంట్ రాసుకోవాలి, ఏం కావాలనుకుంటే అది రాసుకోవాలి. సో మీరు అన్నట్టు ఇది మన ఫోకస్ లోకి వెళ్తుంది. తర్వాత ఎందుకు 12 అంటే 12 స్పోక్స్తో ఏమవుతుందంటే ఇప్పుడు ఇది పని చేయకపోయినా ఇది పని చేయకపోయినా మన ఈ వీల్ కదలదు, రైట్? అంటే లైఫ్లో మన ఆలోచన ఇంపార్టెంట్, మన ఫీలింగ్స్, మన ఆలోచన, మన యాక్షన్, ఈ 3 సేమ్గా ఉండాలి. సో ఇక్కడ మనం 1 crore చేయాలి అనుకున్నప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నాలో ఎలాంటి భావన ఉంది అంటే 1 crore నాకు ఎలా ఇష్టమవుతుంది అంటే ఎందుకు ఇష్టమవుతుంది, ఫీలింగ్ రాయండి. ఎలాంటి ఫీలింగ్స్ అనేది నేను మీకు పంపిస్తాను, అది మనం పక్కన డిస్ప్లే చేద్దాము. సో దాన్ని బట్టి వాళ్ళకి అవసరమైనవి రాసుకుంటారు. అవును. సో ఇక్కడ మీరు అలా మీ అఫర్మేషన్స్ ని రాస్తూ వెళ్ళండి. 12 అఫర్మేషన్స్ మ్యామ్, 12 అఫర్మేషన్స్. ఎలా ఉండాలి అంటే అన్ని అఫర్మేషన్స్ ఐఎమ్ కాన్ఫిడెంట్, ఐఎమ్ వర్ది, ఐఎమ్ డిజర్వబుల్, ఇలా ఈ 1 crore కి నేను ఈ అన్ని ఆలోచనలు మీకు ఇది చేయడానికి ఒక బ్లెస్సింగ్ ఆల్రెడీ వచ్చేసింది గురువు దగ్గర నుంచి. సెల్ఫ్ మోటివేషన్ చెప్పాలంటే, ఎందుకంటే మన దాదాపు డేలో మనం తీసుకుంటే మనం వర్కింగ్ అట్మాస్ఫియర్లో అవనియండి, ఇంట్లో అవనియండి, లేదా చుట్టుపక్కల వాళ్ళ వల్ల అవనియండి, చాలా మంది ఏంటంటే డిప్రెస్ అంటే నువ్వు చేయలేవు, లేదా ఇది నీ వల్ల కాదు, లేదా ఇదా నువ్వా అని చెప్పి కొన్ని వెటకారపు మాటలైతే ఖచ్చితంగా డేలో ఒక్కసారైనా వింటూ ఉంటాం. అలాంటిది మనంగా సెల్ఫ్ మోటివేట్ చేసుకోవటానికి అయితే ఈ 12 అఫర్మేషన్స్ ఖచ్చితంగా ఉపయోగపడతాయి మేడం. ఇలా రాసి ఏం చేయాలంటారు? ఈ లెటర్ ని నేను అన్నాను కదా, వైట్ పేపర్ లో మీరు జస్ట్ ఎల్లో పేపర్ లో అన్నా రాయండి. లెటర్ టు యూనివర్స్, లెటర్ టు గ్రాటిట్యూడ్. అంటే ఏ కలర్ పెన్ ఏమైనా ఉంటుందా? ఇది గ్రీన్ పెన్ తో రాయండి. నేను అన్నట్టు ఎల్లో పేపర్ ని వాడండి. ఎల్లో పేపర్ లేదు అంటే వైట్ పేపర్ లోనే ఇంకో వైట్ పేపర్ తీసుకోండి. ఆల్రెడీ మనము లెటర్ రాసాము టు ద గురువు, గ్రాటిట్యూడ్ లెటర్ రాసాం కదా, అది కాకుండా ఆ పేపర్ లోనే ప్లేస్ ఉంది అంటే వెనక రాసేసుకోండి. వెనకాల ఇలా చేయొచ్చు, కానీ 4 వైపులా పసుపు పెట్టమంటారా మ్యామ్ వైట్ పేపర్ తీసుకుంటే కనుక?
అదే ఎల్లో పేపర్ అయితే డైరెక్ట్ ఎల్లో Direct పేపర్ మీద yellow paper లో చేసేయచ్చు. పెట్టుకోవచ్చు. ఇలా గ్రీన్ కలర్ పెన్ తో మొత్తం రాయాలి. మొత్తం రాయండి. ముందు గ్రాటిట్యూడ్ టు గురు, అలానే ఇది కూడా మొత్తం రాయాలి. ఈ ఎఫర్మేషన్స్ కూడా మొత్తం గ్రీన్ కలర్ పెన్ అయితే colour తో ఉపయోగించాలి. pen తో రాయండి. అండ్ నెక్స్ట్ ఆ పేపర్ ఏం చేయాలంటారు? ఇది చాలా అంటే ఈ ఫోకస్ వీల్ ని ఎలా యూస్ చేస్తారు అంటే మన కోరికల్ని నేను ఆల్రెడీ ఇక్కడ ఈ ఫోకస్ అనగానే ఏంటి గుర్తుకొచ్చింది, ఎనర్జీ ఆల్రెడీ అందులోకి వెళ్ళిపోయింది. ఇది మనము మన పిల్లో కిందన్నా పెట్టుకోవచ్చు Okay. ఆ రోజు, ఎందుకంటే పౌర్ణమి రోజు కాబట్టి మీరు దాన్ని పిల్లో కింద పెట్టండి. పిల్లో కింద పెట్టేసిన తర్వాత ఇది కావాలంటే మనం వాటర్ తాగుతాం కదా, ఆ వాటర్ తాగే బాటిల్ కిందన్నా పెట్టుకోవచ్చు. ఓకే. సో దట్ నెక్స్ట్ డే మీరు ఆ వాటర్ ని తాగొచ్చు. ఓకే, అంటే ఇవాళ బాటిల్ మొత్తం ఫిల్ చేసుకుని ఈ ఇన్ఫర్మేషన్ రాసిన పేపర్ ని ఫోల్డ్ చేసేసుకుని ఆ బాటిల్ కింద కనుక పెడితే ఓకే ఆ ఎనర్జీ అంతా ట్రాన్స్ఫర్ అవుతుంది అంటారు. సో ఓకే. అలా మీరు నెక్స్ట్ డే మీరు ఆ వాటర్ని తాగిన ఈ ఎనర్జీని మీరు ఆల్రెడీ బ్లెస్సింగ్స్ ప్లస్ మీ ఫోకస్ రెండు దీనికి మీకు మీరు అనుకుంటున్నారు కదా ఈ గురు పౌర్ణమికి నేను గుడికి వెళ్ళలేను లేదా ఏం చేయొచ్చు అంటే మెయిన్ ఏంటంటే మనలో మన ఇన్సైడ్ వర్క్, ఫస్ట్ మీ ఇన్సైడ్ వర్క్ ఇది చాలా ఇంపార్టెంట్ స్వప్న. అంతే. మనం ఏంటంటే బయటికి వెళ్ళి మన కోరికలు తీరాలి అనుకుంటాం కదా, బెస్ట్ ఇంట్లో మీతో పాటు ఉండి మీ ఎనర్జీని యూస్ చేస్తూ మీరు ఎలా ధన్యవాదం చెప్పుకోవాలనుకుంటున్నారు, ప్లస్ ఎలాంటి కోరికని నేను కావాలి అనుకుంటున్నారు అది మీలోనే ఉంది. కాబట్టి మీరు ఫస్ట్ ఇది ట్రై చేయండి. ఇన్నర్ హీలింగ్ చేసుకోవాలంటారు ఫస్ట్ స్టెప్. ఇన్నర్ వర్క్ ఇంపార్టెంట్. ఇది అయిన తర్వాత మీకు టైం ఉంటే వెళ్ళండి, లేదా అంటే మీ ఇష్టం. ఇది ఎప్పుడు మ్యామ్ అంటే యాక్చువల్గా 28th ఈవినింగ్ నుండి మనకి పౌర్ణమి గడియలు స్టార్ట్ అవుతున్నాయి. ఏ టైంలో చేయాలంటారు? అంటే సన్ సెట్ తర్వాతే చెయ్యాలి కదా, Okay, అందుకని 28th చేయమంటారు. 28th ఈవినింగ్ చేసేసేయండి. లేదు మాకు అవ్వలేదు 29th చూసాము, 29th కదా పౌర్ణమి అనుకున్నాము అంటే నైట్ 29th నైట్ కూడా చేసుకోవచ్చు. Okay, సో మీకు 2 రోజులు నైట్ ఉంది. అవును. అంటే ఏ టైమింగ్స్ మ్యామ్? అంటే 7 to 8 కానీ ఇట్లా పర్టికులర్ టైం ఏమైనా ఉంటుందా? 6 తర్వాత చేయండి. 6 తర్వాత ఎప్పుడైనా పర్వాలేదు. 6:15 తర్వాత 28th ఓపెన్ అయిపోతుంది పోర్టల్. ఆ తర్వాత నెక్స్ట్ డేకి కూడా ఉంది కాబట్టి మీరు ఆ నైట్ కూడా చేసుకోవచ్చు. సో ఇలా మీరు మీ ఎనర్జీని దీంట్లో ఫోకస్ పెట్టి ఈ గురు పౌర్ణమికి నేను అన్నట్టు మనం ఆ గురువుని తలుచుకుంటేనే ఈ కలియుగంలో మనకు కావాల్సిన ఆ గైడెన్స్ అనేది వస్తుంది. సో ఇక్కడ ఈ మాటలు వింటున్నారు అంటే కూడా మీకు ఒక గైడెన్స్ వచ్చేసినట్టే. సో ఇది మీకు ఈ ప్రేక్షకులకు ఇది ఎలా వెళ్తుంది అంటే గురువు మీకు ఒక గైడెన్స్ ఇచ్చినట్టే. తీసుకొని దీన్ని నమ్మకంతో చేయండి, మీరు ఫలితం పొందుతారు. మీరు ఏమనుకున్నా ఇది ఎలా ఉంటుందంటే స్వప్న, ఎప్పుడైనా పౌర్ణమి రోజు చేసినా గురు పౌర్ణమి రోజు చేసినా అది 24 అవర్స్లో అయ్యే అంత ఫోకస్లో ఉంటే అది 24 అవర్స్లోనే అయిపోతుంది. సో అలా అనుకొని మీరు చెయ్యండి, 24 అవర్స్లో అయిపోతుంది అని. తప్పకుండా మ్యామ్. సో విన్నారు కదా, మనకి పౌర్ణమి రోజున ఎలా ఉపయోగించుకోవాలో మేడం అయితే మంచి టెక్నిక్ చెప్పారు. సో మనకి మనంగా మోటివేట్ చేసుకుంటూ మన కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేసుకుంటే కనుక మనం ఏదైనా కూడా సక్సెస్ అవ్వగలం. సో ఈ మేనిఫెస్టేషన్ని, లా ఆఫ్ అట్రాక్షన్ని ఇలా అయితే మీరు అందరూ తప్పకుండా ఉపయోగించుకోవాలి. అలానే మీరు ఎవరైనా డిమోటివేటెడ్గా ఉన్నారు, లేకపోతే ఎలాంటి స్ట్రెస్తో అయినా లేకపోతే ప్రాబ్లమ్స్తో కానీ మీరు ఫేస్ చేస్తూ ఉన్నారు, ఒక్కసారి మీకు ఆ రిలీఫ్నెస్ అనేది కావాలి అంటే మేడం అయితే సెషన్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు. ఆ విషయాలన్నీ తెలుసుకోవాలి అంటే స్క్రీన్ పైన స్క్రోల్ అయ్యే నెంబర్కి తప్పకుండా కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు. నమస్తే మ్యామ్. థ్యాంక్ యూ స్వప్న.